హీరో శ్రీకాంత్ కుటుంబంలో మేధ అనే ప్రతిభావంతురాలి గురించి తెలుసుకుందాం. నేషనల్ లెవెల్ అథ్లెట్ అయిన ఆమె విదేశాల్లో చదువుతోంది. సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందా అనేది ఆసక్తికరమైన విషయానికి. హీరో శ్రీకాంత్ మ్యాన్లీ స్టార్గా రాణిస్తున్నారు. ఫ్యామిలీ చిత్రాలతో కుటుంబ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. అయితే ఇప్పుడు రూట్ మార్చాడు. విలన్ పాత్రలతో పాటు కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. బలమైన పాత్రలతో మెప్పిస్తున్నారు. అయితే శ్రీకాంత్ వారసులుగా ఆయన కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు. మరో కొడుకు రోహన్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మరి కూతురు మేధ పరిస్థితి ఏంటనేది సస్పెన్స్గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మేధ ఏం చేస్తుంది? ఎక్కడ ఉంది? సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మేధ ఆ మధ్య తిరుమలలో మెరిసింది. శ్రీకాంత్ ఫ్యామిలీతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నప్పుడు మేధ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చూడ్డానికి హీరోయిన్లా కనిపించింది. త్వరలోనే హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుందా అనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. అయితే దీనిపై శ్రీకాంత్ నుంచి ఎలా స్పందన లేదు. కూతురు మేధకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది నటి ఊహ ఒకప్పుడు హీరోయిన్గా సినిమాలు చేసిన విషయానికి తెలిసిందే. అప్పట్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. తెలుగులో ఆమె నటించిన తొలి సినిమా ఆమె. ఇందులో శ్రీకాంత్ హీరో. ఆయన్నే ప్రేమించింది. పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలు మానేసింది. పిల్లలే సర్వస్వంగా ఉంటోంది. ఫ్యామిలీకే ప్రయారిటీ ఇస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఆమె మహామాక్స్ టీవీతో ముచ్చటించింది. తన కూతురు మేధ గురించి ఓపెన్ అయింది. మేధ ప్రస్తుతం అండర్ గ్రాడ్యుయేట్ 4వ ఏడాది చదువుతుందట. విదేశాల్లో చదువుతుందని తెలిపింది ఊహ. తను చిన్నపాటి బిజినెస్ కూడా చేస్తున్నట్టు వెల్లడించింది. మేధ సినిమాలపై ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపించలేదని, తాను హీరోయిన్ అవుతుందో లేదో తెలియదని, గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకుని వచ్చాక ఈ విషయానికి గురించి ఆలోచిస్తామని చెప్పింది ఊహ. ఈ సందర్భంగానే మరో ఆసక్తికర విషయాన్ని తెలిపింది. మేధ టాలెంట్ బయటపెట్టింది. ఆమె మంచి క్లాసికల్ డాన్సర్ అట. అంతేకాదు తను బాస్కెట్బాల్ ప్లేయర్ అని తెలిపింది. ఇన్నాళ్లు ఎప్పుడూ ఈ విషయాన్ని రివీల్ చేయలేదు. కానీ ఇప్పుడు ఆ సీక్రెట్ని బయటపెట్టింది ఊహ. బాస్కెట్బాల్ నేషనల్లో పార్టిసిపేట్ చేసినట్టు తెలిపింది. అయితే స్పోర్ట్స్ అంటే ఇష్టమని, కానీ దానికంటే డాన్స్నే ఎక్కువగా ఇష్టపడుతుందని చెప్పింది ఊహ. మరి మేధ స్పోర్ట్స్ వైపు వెళ్తుందా? డాన్సర్గా సెటిల్ అవుతుందా? సినిమాల్లోకి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. మేధ ప్రస్తుతం విద్యాభ్యాసానికి ప్రాధాన్యత ఇస్తోంది. భవిష్యత్తులో సినిమాల్లోకి అడుగుపెట్టే అవకాశం ఉండొచ్చు. ఆమె ప్రతిభకు అభినందనలు.